అని వింటూ ఉంటాం. 40 రోజులు శ్రమల దినాలు అని వింటూ ఉంటాం. ఈస్టర్, ఇవన్నీ ఇవి ఎక్కడి నుండి వచ్చాయి? కొత్త నిబంధనలో ఇవి ఉన్నాయా? ప్రియులారా, ఇది గుర్తుపెట్టుకోండి. భస్మ బుధవారము అని దాన్ని ఏమన్నారంటే పశ్చాత్తాప దినము అన్నారు. అంటే ఆ రోజు ఏం చేస్తారంటే, ఒక బుధవారం రోజు ఈ మట్టలు, అంటే ఇక్కడ మనం చదివిన భాగంలో, సరే మీరు మట్టలు అనే మాట లేదు కదన్నా అని మీరు అనవచ్చు. వారు దారి పొడవున ఏం పరిచారు? 8వ వచనం, మార్క్స్ వార్త 11 మీరు అలా పెట్టుకోవాలి. అనేకులు దారి పొడుగున పరిచిరి, పొలములలో నరికిన ఏ కొమ్మలు? అక్కడ యూదయ ప్రాంతములో ఎరికో, ఈ బేతనియా, బెత్పెగా, యెరూషలేము ఈ ప్రాంతములో విరివిగా పండేటువంటి పంట ఏంటంటే ఖర్జూరపు పంట. అంటే ఆ ఖర్జూరపు మట్టలను వారు నరికి ఆ దారి పొడవున వారు పరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నడుస్తున్నప్పుడు, అంటే ఒక రాజు నడిచేటప్పుడు, మీరు అప్పుడప్పుడు గమనిస్తారేమో, మన భారతదేశం నుండి ప్రధానమంత్రి గారు వేరే దేశానికి వెళ్ళారనుకోండి, లేదా రాష్ట్రపతి గారు వేరే దేశానికి వెళ్ళారనుకోండి, ఆయన దిగిన ఫ్లైట్ దగ్గర నుండి ఒక రెడ్ కార్పెట్, ఏంటిది, ఎక్కడి నుండి వచ్చింది? పూర్వకాలములో కూడా ఈ రాజులు వారు సామాన్యంగా నేల మీద నడవడానికి ప్రజలు ఒప్పుకునేవారు కాదు. ఆ రాజుల కొరకు బట్టలను పరిచేవారు, ఆ బట్టల మీద వారు నడిచిపోయేవారు. ఇంకోటి జ్ఞాపకం చేస్తాను మీకు, మన భారతదేశంలో అక్కడక్కడ, ఈవెన్ మన గ్రామాల్లో కూడా ఏదైనా ఒక వ్యక్తి దాన్ని ఏదో మోసుకొని తల మీద కదా ఇక మోసుకొని పోతూ ఉంటారు కదా, వాటి ముందు మ్యూజిక్ ఉంటుంది. అప్పుడు కొంతమంది చాకలి వాళ్ళు బట్టను పరిచేవారు. ఆ బట్ట మీద వారు నడవాలి, అంటే దేవుడు నడవాలి బట్ట మీద, అది దేవుని పూనిన వారు ఆ బట్ట మీద నడవాలి, రాజు బట్ట మీద నడవాలి. అలాగే అన్నాడు కూడా యేసు ప్రభువారు ఆ గాడిద మీద ఎక్కి, చాలామంది గాడిద ఏంటి అంటే ఆ దినాలలో యెరూషలేములో కానీ లేదా ఎరికో ఆ ప్రాంతాల్లో కానీ ఆ రాజులు వారు గాడిద మీదనే వెళ్ళేవారు. గుర్రం అనేది యుద్ధానికి మాత్రమే వాడేవారు, గుర్రాన్ని యుద్ధాలకు వాడేవారు. సామాన్యమైన దినాల్లో వారు గాడిదల మీద కూర్చొని వారు ఊరేగించేవారు. మీరు తర్వాత వెళ్ళి చదువుకోండి. సొలొమోను తను రాజైనప్పుడు గాడిద మీద కూర్చుండబెట్టి ఆ యెరూషలేములోనికి వారు తీసుకొని వచ్చారు. రైట్. సరే, ఈ భస్మ బుధవారము అనేది ఎలా వచ్చిందంటే, ఈ మట్టల ఆదివారం రోజు వారు మట్టలు, ఇప్పుడు మన వాళ్ళకి ఖర్జూరం దొరకట్లేదు కాబట్టి ఈత చెట్లు పట్టుకొని ఆ ఈత కొమ్మలను వారు తీసుకొని ఊరేగి, అంటే ఆ మందిరాల చుట్టూ వారు తిరుగుతారు. సరే, మందిరాల చుట్టూ తిరిగారు నిజమే. మరి ఇప్పుడు యేసు ప్రభువు ఎక్కడున్నాడు? కింద పరచాలి కదా, గాడిద కావాలి కదా. అంటే ఈ ఆచారాన్ని ఆచారముగా మనం ఆచరించకూడదు, అందులో ఆత్మీయమైన భావాలు ఉన్నాయి. ఆ రోజు ప్రభు అన్నాడు, ఆ రోజు ఆయన యెరూషలేములో ఆయన ఊరేగాడు, ఆయనను ఊరేగించారు, ఆయన ఒక రాజుగా వారు గుర్తించారు, దాని మీద కూర్చుండబెట్టారు. ఆ కూర్చున్న తరువాత ఆయన యెరూషలేములోనికి, ఆయన దేవాలయములోనికి ఆయన ప్రవేశించాడు. అయితే కొంతకాలం అపోస్తల కాలములు ఈ ఆచారాలు లేవు. క్రొత్త నిబంధన అపోస్తల కార్యములలో ఈ ఆచారాలు లేవు. యెరూషలేము సంఘములో ఈ ఆచారాలు లేవు. అంతియొకయ సంఘములో ఈ ఆచారాలు లేవు. పిల్లలు ఆ తర్వాత కొంతకాలానికి రోమన్ కేథోలిక్ మిషన్ RCM అనేవారు, వారి ఆధిపత్యము ప్రపంచమంతటా విస్తరించినప్పుడు ఈ ఆచారాలను వారు ఏం చేశారంటే సంఘాల మీద తమ అభిప్రాయాలుగా తీసుకొని వచ్చారు. కాన్స్టంటైన్ చక్రవర్తి అనే ఒక ఆయన ఏం చేశాడంటే క్రైస్తవ మతాన్ని దేశీయ మతముగా ఆయన ప్రకటించాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎవరైనా అన్నారనుకోండి, మీరు ఎవరైనా క్రైస్తవులైతే మీకు రాయితీలు ఉంటాయి. అలా ఆనాడు నామకార్థులు అనేక మంది మారు మనస్సు లేకుండానే క్రైస్తవ మతములోనికి చేరారు.
అప్పుడు ఈ ఫాదర్స్ ఏం చేశారంటే ఈ భస్మ బుధవారము అనేది ప్రవేశపెట్టారు. అంటే పోయిన సంవత్సరం 2023 ఇలాగే మట్టల ఆదివారం రోజు ఏ మట్టలు పట్టుకొని ఊరేగారో ఆ మట్టలను తీసుకుపోయి ఇంట్లో పెట్టాలి. ఇంట్లో పెట్టి ఆ తరువాత నెక్స్ట్ ఇయర్ ఈ భస్మ బుధవారం రోజు వాటిని తీసుకొని వచ్చి ఆ మందిరంలో కాల్చినప్పుడు ఈ ఫాదర్ ఏం చేస్తాడంటే ఈ బూడిదని తీసుకొని తలకు ఇలా సిలువ వేసి ఈ రోజు నుండి 40 రోజులు మీరు ఉపవాస దీక్ష చేయాలి. దీక్ష పూనడం. ఈ రోజు నుండి మీరు 40 రోజులు ఉపవాసం. మళ్ళీ ఇందులో ఒక మినహాయింపు ఉంది, మీకు తెలుసో తెలియదు, ఆదివారం లెక్కలో లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం భస్మ బుధవారం ఎప్పుడు ప్రారంభమైంది మాకు తెలియదు అంటారేమో కదా. ఫిబ్రవరి 14న భస్మ బుధవారం ప్రారంభమైంది. అక్కడ లెంట్ డే ప్రారంభమైంది. వాస్తవానికి మనం 1 2 3 4 5 అని 40 లెక్కేసామనుకోండి, ఈరోజు ఉపవాసం అయిపోవాలి. కానీ కాదు, ఆదివారాలను మినహాయించారు. ఈ మార్చి 24 ఈ మట్టల ఆదివారము తరువాత మరలా వారు ఏం చేస్తారు అంటే గుడ్ ఫ్రైడే అని వారు ఆచరిస్తారు. ఆ తరువాత ఆ రోజు మరలా ఉపవాసం ఉండి ఏడ్చి, ప్రియులారా, యేసు ప్రభువు వారు ఒక్కసారి సిలువ వేయబడ్డాడు. ఒక్కసారే ఆయన ఒక్కసారి యెరూషలేములో ఊరేగాడు. ఒక్కసారే యేసు ప్రభువారు ఆయన ఒక్కసారి సమాధి చేయబడ్డాడు. ఒక్కసారి ఆయన పునరుత్థానుడయ్యాడు. మాటిమాటికి ఆయన సిలువ వేయకూడదు. అవి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆదివారము సంఘముగా జ్ఞాపకం చేసుకోవాలి. అలాగే వ్యక్తిగతంగా ప్రతి సమయములో మనము జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ఈ భస్మ బుధవారము, అలాగే ఈ 40 డేస్ లెంట్ అంటాము, ఈ లెంట్ డేస్ కదా, ఈ 40 రోజులు ఈ మార్చి 28 వరకు ఉంటుందండి. 28 తరువాత 40 రోజుల దీక్ష ముగించబడుతుంది. ఇంకేం చేశారంటే కొంతమంది భక్తిగల ఆర్సిఎం ఫాదర్స్ వారు ఏం చేశారు, అయ్యా మీరు ఉపవాసం ఉంటున్నారు మంచిదే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈరోజు మీరు ఉపవాసం ఉన్నారనుకోండి. ఈరోజు ఉపవాసం ఉండడం ద్వారా మీ భోజనం ఖర్చు ఎంత మిగిలింది? ఏమండి, ఒక పూట భోజనం చేయకపోతే భోజనం ఖర్చు ఎంత? 100 రూపాయలు అన్నాడు బ్రదర్. మేము 500 అండి. 500 100 రూపాయలు. 100 రూపాయలు భోజనం. సరే, 40 రోజులు ఒకవేళ మీరు ఒక్కొక్క పూట ఉపవాసం ఉన్నారనుకోండి, ఎన్ని నూర్లు? 40 నూర్లు ఎంత అవుతుంది? అంటే ఆ 4000 మీరు పేదల కొరకు, ఆహారము లేని వారి కొరకు ఇవ్వాలి. అది ఉపవాసం. అంతేగాని ఉపవాసం ఉండాలి మళ్ళీ మన డబ్బు మన దగ్గరే ఉండాలంటే వేస్ట్. అసలు ఎవరు ఉండమన్నారు నిన్న ఉపవాసము? కాబట్టి ఆచారం కాదు, అందులో ఒక ఆత్మీయమైన భావం ఉన్నది. ఆ దినాలలో ఈ లెంట్ డేస్లో చాలామంది క్రైస్తవులు ఏం చేసేవారంటే వారు ఆ ఉపవాసం ఉండటం ద్వారా ఆ మిగిలిన సొమ్మును వారు పేదలకు ఇచ్చేవారు, వారు భిక్షగాన్లకు ఇచ్చేవారు, అవసరతులో ఉన్నవారి కొరకై వారు ఇచ్చేవారు. ఈ బూడిద భస్మ బుధవారం రోజు వారు పశ్చాత్తాపపడి తమ పాపములను ఒప్పుకునేవారు. ఇలా వారు చేసేవారు. అయితే రాను రాని ఏమైంది? ఒక ఆచారం. కాబట్టి మనం ఆచారముగా చేయక అందులో ఒక ఆత్మీయమైన భావాన్ని మనం ఆలోచన చేద్దాం. మంచిది ప్రియులారా, మార్కు సువార్త 11వ అధ్యాయం ఈ మట్టల ఆదివారం అంటే ఆదివారము యేసు ప్రభువారు ఆయన యెరూషలేములో ప్రవేశించుట, ఇది 4 సువార్తల్లో రాయబడిన సంగతి అండి. మార్కు 11, మత్తయి 21, లూకా 19, యోహాను 12. మళ్ళీ చెప్తాను. మార్కు 11, మత్తయి 21, లూకా 19, యోహాను 12. అంటే ఈ 4 అధ్యాయాలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యెరూషలేములో ఆయన ప్రవేశించుటను గూర్చి వ్రాయబడి ఉన్నది. మంచిది, మనం ఈ భాగంలో నుండి 3 సంగతులను చాలా క్లుప్తంగా జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. మొదటి 6 వచనాలు, మార్కు సువార్త 11వ అధ్యాయం మొదటి 6 వచనాలు. రాజు యొక్క వ్యక్తిత్వము
రాజు యొక్క వ్యక్తిత్వం అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలాంటి వాడో ఈ భాగంలో మనం గమనిస్తున్నామండి. ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడు, ఆయన మహిమలు, ద గ్లోరీస్ ఆఫ్ క్రైస్ట్ అంటాం. ఆయన ఎలాంటి మహిమగల దేవుడు, ఆయన ఎలాంటి మహిమగల రాజు. అందుకే బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు యేసు ప్రభువారు చాలామంది ఏమంటున్నారు, ఆయన ఒక దేశానికి దేవుడు, ఆయన ఒక కులానికి దేవుడు, ఆయన ఒక బ్రిటిష్ వాళ్ళ దేవుడు, ఆయన ఫలానా అంటున్నారు. కానీ బైబిల్ గ్రంథములో మనం చదివినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శ్రేష్టమైన వాడో ఆయన్ను మనము గమనించగలం. సరే, ఆయన వ్యక్తిత్వం 11వ అధ్యాయం 1వ వచనములో వారు యెరూషలేమునకు సమీపించి ఒలివల కొండ దగ్గరనున్న బేత్పెగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు. సరే, ఇలా అనుకుందాం. యేసు ప్రభువారు ఆయన ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. ఎక్కడి నుండి? కపెర్నహూము నుండి వస్తున్నాడు. ఆయన కేంద్రం కపెర్నహూం. ఆయన ప్రయాణం చేసి వస్తూ ఉండగా ఆయన ముందు యెరూషలేము ఉంది, కుడివైపున బేత్పెగే ఉంది, ఎడమ వైపున బేతని. ఇంకా చెప్పాలంటే ఇది దారి అండి. దారి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ లోపుగా ఇటువైపు బేత్పెగే ఉంది, 1/2 కిలోమీటర్ లోపుగా బేతనియా ఉంది. దాదాపుగా 7 కిలోమీటర్ల దూరములో యెరూషలేము ఉంది. అంటే అన్నీ దాదాపు కలిసిపోయినట్లు. కానీ ఈ బేత్పెగేకు యెరూషలేముకు మధ్య ఒలివల కొండ ఉంటుంది. ఇదే అనుకోండి, ఇది దారి. బయట యెరూషలేము, ఇది బేత్పెగే, ఇది బేతని, అక్కడ ఒలివల కొండ. ఆయన వెళ్తూ ఉండగా ఆయన శిష్యులతో ఒక మాట చెప్పాడు. సరే, బేత్పెగే అనే మాటకు అర్థం ఏమిటి? బేత్పెగే అంటే పుల్లని ఖర్జూరాలు గల ఇల్లు. బేత్పెగే అంటే పుల్లని ఖర్జూరాలు గల ఇల్లు. అంటే తినడానికి అక్కడ ఏమీ లేదు అని అర్థం. దేవుడు నిరాకరించినటువంటి ప్రాంతము. సరే, బేతనియా అంటే అర్థమేమి? ఖర్జూరపు ఇల్లు, శ్రేష్టమైన ఖర్జూరపు ఇల్లు అని అర్థం. అందుకే యేసు ప్రభువారు బేత్పెగేకు ఎన్నడూ వెళ్ళలేదు, కానీ బేతనియాకు ఆయన మాటికి వెళ్ళాడు. కారణం ఏంటి? ఆయనకు అక్కడ ఏమున్నది? అక్కడ ఆహారం ఉన్నది. యేసు ప్రభువారు అక్కడికి వెళ్తే అక్కడ ఆయనకు విశ్రాంతి ఉన్నది. యేసు ప్రభువారు అక్కడ వెళ్తే అక్కడ ఆయనకు ప్రేమ చూపించేవారు ఉన్నారు, ఆయనను ఆదరించేవారు ఉన్నారు. ఆయన ఇష్టపడేటువంటి గ్రామము, ఆయన ఇష్టపడే ఇల్లు. కానీ బేత్పెగే అనే గ్రామము యేసు ప్రభువారిని ఎన్నడూ చేర్చుకొనలేదు, ఆయన వెళ్ళడానికి ఇష్టపడలేదు. ప్రశ్న ఏంటంటే, సోదరి సోదరుడా, నీవు బేత్పెగేలా ఉన్నావా, బేతనియాలో ఉన్నావా? అంటే నీవంటే ఆయనకి ఇష్టమా, లేకంటే నీవంటే ఆయనకి ఇష్టము లేదా? కొన్నిసార్లు అంటారు, అన్న నేను అక్కడికైతే నేను రాను, నేను అక్కడికి రానన్న అడుగు కూడా నేను పెట్టాను, నాకు ఇష్టం లేదన్న. అక్కడికి వెళ్తే నా మనస్సు కొంత బాధ. చాలాసార్లు ప్రభువు కూడా విశ్వాసులమైన మనము ఆయనకు ఆనందాన్ని కలిగించే వారముగా ఉన్నామా, ఆయనకు ఆవేదన కలిగించే వారముగా ఉన్నామా? బేత్పెగే పుల్లని చెడిపోయిన ఖర్జూరం నోట్లో పెట్టుకున్నాడు. సరే, పుల్లందిలే చెడిపోయిందిలే అని అట్లా తింటామా? ఏం చేస్తాం? ఉమిసి తర్వాత నాలుకను క్లీన్ చేసుకొని ఆ తర్వాత శ్రేష్టమైన ఖర్జూరాను తింటాం కదా. ప్రభు ఆయన నివాసమును గురించి రాయబడి ఉంది ఇక్కడ. సరే, ముందుకు వెళ్ళిపోదాం. 2వ వచనములో మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి. చాలామంది బైబిల్ పండితులు చెప్పేది ఏంటంటే, బేత్పెగే అనే గ్రామములో కట్టబడి ఉన్న గాడిద ఉన్నది అంటున్నారు. ప్రభు వెళ్ళలేదు, శిష్యులను పంపాడు. వెల్లుడి, అందులో మీరు ప్రవేశించగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుష్యుడును ఎప్పుడును. ఇవన్నీ ప్రభువుకి ఎట్లా తెలుసండి? ఇప్పుడు మనం ఇట్లా వెళ్తున్నాం అనుకోండి, ఏదైనా ఒక గుర్రమో లేదో ఏదో ఒకటి కనపడింది అనుకో, దాని గురించి ఏమైనా చెప్పగలమా?
కానీ ప్రభువు మీరు వెళ్ళగానే ఒక గాడిద పిల్ల ఉంటుంది. ఇక్కడ ఉన్నాడు ప్రభువు. ఆయన అక్కడున్న దృశ్యాన్ని ఇక్కడ నుండి చూచి ఆయన చెబుతున్నాడు. అది యేసు ప్రభు అంటే. మతపు దేవుడు కాదు ఆయన, సర్వ జ్ఞానము గల దేవుడు. దట్ ఇస్ ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. అదే దేవుని మహిమ. ఆయన సర్వ జ్ఞాని, ఆమ్నిసెంట్ అంటాం మనం. ఆయన సర్వమును ఎరిగినవాడు, ఆ గ్రామమును ఎరిగినవాడు, ఆ గాడిద పిల్లను ఎరిగినవాడు. అవి ఎలా ఉన్నాయట? అవి కట్టబడి ఉన్నాయి అని ఎరిగినవాడు మాత్రమే కాదు, ఇంకా దాని మీద ఎవరు ఎన్నడూ కూర్చుండలేదు అని కూడా ఆయన ఎరిగినవాడు. ఆయన సర్వము ఎరిగిన దేవుడు. ఆరాధనలో కూడా మనం విన్నాం, ఆయన సర్వమును ఎరిగిన సర్వజ్ఞాని. ఒకానొక సందర్భంలో మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఈ పన్ను వసూలు చేసేవారు, సుంకము వసూలు చేసేవారు పేతురు దగ్గరకు వచ్చి, మీ బోధకుడు పన్ను చెల్లించడా అని అడిగారు. ఇలా అనుకుందామండి, ప్రభు లోపల కూర్చొని ఉన్నాడు, బయట ఆ పన్ను చెల్లించేవారు, అరసెకలు పన్ను ఆ వసూలు చేసేవారు వచ్చి మాట్లాడుతున్నారు, మీ బోధకుడు పన్ను చెల్లించడా? ప్రభువుకు అది వినపడ్డం లేదు, ఆయన చాలా దూరంలో ఉన్నాడు. పేతురు లోపలికి రాగానే పేతురు ఇంకా ఆ విషయాన్ని అడగక ముందే అన్నాడు ప్రభు, పేతురు నీవు సముద్రానికి వెళ్ళు, సముద్రానికి వెళ్ళి గాలము వేయి, ఆ గాలము వేసినప్పుడు ఆ మొదట ఒక చేప పైకి వస్తుంది, మొట్టమొదటి చేప. మొదటిసారి ఏ చేప అయితే నీ గాలానికి పడుతుందో ఆ చేపను బయటికి తీయి, దాని నోరు తెరవు, ఆ నోరు తెరవగానే అందులో ఒక షెకెలు ఉంటుంది, అరశెకెలు నీకు అరశెకెలు నాకు, వెళ్ళి పన్ను చెల్లించు. మీరు ఒకసారి ఆలోచన చేయండి, సముద్రం చిన్నదేదో చలియరు కాదు, అతిపెద్ద సముద్రములో ఒక చేప నెరిగిన వాడు, ఆ చేపలో కూడా షెకెలు, ఆ దాని కడుపులో ఉన్న షెకెలను ఆయన చూచినవాడు. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సర్వజ్ఞాని. చాలాసార్లు మనం అనుకుంటాం, మన పరిస్థితులు ఎవరు ఎరుగుదురు. చాలాసార్లు కృంగిపోతాం, ప్రభువా నా పరిస్థితి ఏంటి, నన్ను అసలు చూస్తున్నావా, నా విషయాలు నీకు తెలుసా? ఆయన అంటాడు, నేను సర్వ జ్ఞానిని, నేను నిన్ను ఎరుగుదును, నీ నడక నాకు తెలుసు, నీ పడక నాకు తెలుసు, నీ విషయాలన్నిటినీ నేను ఎరిగిన వాడిని. సరే, ఆయన సర్వజ్ఞాని అయ్యుండి ఏం చేశాడు ఆయన? 3వ వచనం చూడండి, 3వ వచనం, ఎవడైనను మీరెందుకు ఇలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలనని చెప్పుడి, తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని, ఎవరైనా అవతల పంపే ఆయన కదా. ఇక్కడ రెండవది, మన ప్రభు సర్వశక్తి గల దేవుడు, ఆయన సర్వజ్ఞానము గలవాడు, ఆయన సర్వశక్తి గల దేవుడు, ప్రభువుకు కావలెను కదా. ఆయన ప్రభు కదా. కొన్నిసార్లు దేవుడు కొన్నింటిని తన కొరకు ప్రత్యేకపరచుకుంటాడు, కొన్నింటిని తన కొరకు ప్రత్యేకపరచుకుంటాడు, తర్వాత మనకు అర్థమవుతాయి ఎందుకు అని. నేను ఇంటర్మీడియట్ అయిన తర్వాత పాలిటెక్నిక్ రాశాను. నాకు తిరుపతిలో గవర్నమెంట్ సీట్ వచ్చింది, సివిల్. అయితే నాది ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి, ఎస్సీ మీద వచ్చింది, ఎస్సీ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. తర్వాత ఎంసెట్ రాశాను, విజయవాడ మెడికల్ కాలేజీలో నాకు సీట్ వచ్చింది, ఎస్సీ కోటాలో. నాకు ఎస్సీ సర్టిఫికేట్ కావాలి. అక్కడ ఎరిగేరులో ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఎస్సీలంటే ఒంటి కాలి మీద లేచేవాడు. ఆయన ఎస్సీలకు క్రిస్టియన్ అని ఇచ్చేవాడు, క్రిస్టియన్లకు ఎస్సీలని ఆయన ఇష్టం. ఇప్పటికి ఉన్నాడు, నోరంతా సొట్టపోయింది, చెయ్యి సొట్టపోయింది, కాలు సొట్టపోయింది, ఆదోన్లోనే ఉన్నాడు. అప్పుడు చాలా ప్రయత్నం చేశారు మా వాళ్ళు, ఎరిగేరులో ఈయన ఆదోన్ నుండి కౌతాలం వెళ్ళాలి ఆర్ఐగా. అసలు రోడ్డు మీద నిలబడి ఆయన్ని ఏదేదో చేసి ఎలాగైనా బలవంతంగా ఇప్పించాలనుకున్నారు, రాలేదు. ఆ 2 క్యాన్సిల్ అయిపోయాయి. తర్వాత ఆలోచన చేశాను, ఏం ప్రభువా నాకు ఇది బాయ అది బాయ,
సో ఆఖరికి మా అమ్మ మా నాన్న టీచర్ అయినా కావాలి అని, లేదా కనీసం లెక్చరర్ కాకపోయినా టీచర్ అయినా కారా, టీటీసీ చెయ్యి. అప్పటికే ప్రభు నన్ను సేవకు పిలిచాడు, నేనేమో మెడ్రాస్కి వెళ్ళిపోయాను. అంటే దేవుడు ఈ గాడిదను ఎలా ప్రత్యేకపరుచుకున్నాడో, దేవుడు కొందరిని తన పని కొరకై ప్రత్యేకపరుచుకుంటాడు. దాని మీద ఎవ్వరూ ఎన్నడూ ఎక్కలేదు. అది ఆయన కొరకు కావాలి. ఆ గాడిద ఆయన కొరకు కావాలని ఆయన ముందుగానే తన సార్వభౌమ సంకల్పములో ఆయన ఎన్నుకున్నాడు. అందుకే వేరే వాటిలో ఆయన నన్ను ప్రవేశింపనివ్వలేదు. కానీ ఈ గాడిదను ఆయన ముందుగానే ఎరిగినవాడు. ఇది ఎవరికి కావాలి? ఇది ఎవరికి కావాలి? కట్టివేయబడింది ఆయనకు కావాలి, ప్రభువుకు కావాలి సుమి ప్రియులారా. అందుకే మన జీవితాల్లో కూడా కొన్ని ప్రభువుకు మనం ఇవ్వవలసినవి కొన్ని ఉన్నాయి, ఆయనకు మనం ఇవ్వాలి. ఆయన ఇచ్చాడు మనకు. ఏమిచ్చాడు ఆయన పరలోకాన్ని మనకిచ్చాడు. పరలోకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నీ కొరకిచ్చాడు. కొరింథీ 2వ పత్రిక 8:9 ఆయన ధనవంతుడై ఉండి మీ నిమిత్తము దరిద్రుడాయను, తన ధనమంతటిని నీ కొరకిచ్చాడు. ఈ భూలోకానికి యేసు ప్రభువారు రాగా ఆయన ఏమన్నాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు నివాసములు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చుటకైనను. వాట్ ఈజ్ దిస్? ఏమండి ఇది? ఇప్పుడు మనము ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు వస్తే మన ఇళ్ళకు, మన ఒకవేళ ఒకే మంచం ఉంటే ఆయనకు మంచం ఇచ్చి మనం కింద పండుకుంటాం, జనరల్ అంటే ఆతిథ్యం కొరకు. కానీ ఇంత గొప్ప దేవుడు ఆయన నీ కొరకై సమస్తమును విడిచిపెట్టి ఉండగా నీవు ఆయన కొరకు ఏం విడిచిపెట్టావు? ఆయన కొరకు ఏం విడిచిపెట్టావు? ఆయన నీ సమస్యను ఎరిగినవాడు, సర్వజ్ఞాని మాత్రమే కాదు, ఆయన నీ సమస్యను తీర్చగల సర్వ శక్తిగల దేవుడు. ఆయన నిన్ను సమస్యతోనే అలాగే పంపేవాడు కాడు. ఆయన నీ సమస్యను ఆయన తీర్చేవాడు. మంచిది ప్రియులారా. ఒకటి కదా, ఈ గాడిదను ఆయన కోరుకున్నాడు కదా. ఈ కట్లు కట్టబడినటువంటి గాడిద ఇది. రెండవది కట్లు విప్పబడిన గాడిద ఇది. ఆ తర్వాత బట్టలు వేయబడిన గాడిద ఇది. ప్రభువు కూర్చున్న ఎక్కిన గాడిద ఇది. ఇంకా ఈ గాడిద ఎలాంటిది? ఊరేగించబడిన గాడిద ఇది కదా, ఘనత పొందిన గాడిద ఇది కదా ప్రియులారా. అది కట్టబడి అలాగే ఉంటే ప్రయోజనమేమీ లేదు. ఎప్పుడైతే ప్రభువు కొరకు ఆ కట్లు విప్పబడి విమోచించబడి వాడబడినదో, ప్రభువు కొరకు తాను వాహనమైనదో, ప్రభువుకు రావలసిన ఘనతలో ఈ గాడిదకు కూడా ఘనత కలిగింది ప్రియులారా. ఈ గాడిద తన్ను తాను అప్పగించుకున్నది. మనం కూడా దేవుని అంటే గాడిద అంటే అదేదో చెడ్డ, అదేదో ఒక ఆయన పద్యం రాశాడు కదా, గంగెగోవు పాలు గరిటెడైనను చాలు కడవడైననేమి, మర్చిపోయాను, కరము పాలు అన్నాడు కదా. తప్పది. గోవు పాల కంటే గాడిద పాలే కాస్ట్లీ, తెలుసా మీకు? గోవు పాల కంటే గాడిద పాలే చాలా స్ట్రాంగ్. నిజమండి కదా, సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయింది. వాటిని తాగుతూ ఉన్నారు. అంటే గాడిద అనగానే చాలాసార్లు మనం చిన్న చూపు చూసి మన పిల్లలు అంటుంటాం, రేయ్ నేను అనకూడదు కదా అంటారు కొన్నిసార్లు. గాడిదగా కూడా విలువ ఉన్నది. కానీ బైబిల్ గ్రంథములో మనము కూడా ఒకప్పుడు ఏమాత్రము విలువ లేని గాడిదలమే. కానీ అయితే ఈనాడు ప్రభువు విలువ పెట్టి మనలను కొన్నాడు, మనకు విలువ ఇచ్చాడు. ఆయన మనలను తన కొరకై ఆయన ఉపయోగించుకునేవాడు. సో ఆయన వ్యక్తిత్వం చాలా ఉన్నాయి. ఇక్కడ రెండే జ్ఞాపకం చేశాను మీకు, ఎందుకంటే ఎక్కువ చెప్తే గుర్తుంచుకోలేరని. ఒకటి, ఆయన సర్వ జ్ఞాని, మన సంగతులన్నీ ఎరిగినవాడు. రెండవది, ఆయన సర్వశక్తి గలవాడు, మన సమస్యలనైనా తీర్చగలవాడు. వెరీ గుడ్. రెండవ పాయింట్కి వెళ్ళిపోదాం. 7 నుండి 10వ వచనం వరకు. ఒకటి, రాజు యొక్క వ్యక్తిత్వాన్ని గమనించాం. రెండవది, రాజు యొక్క ఊరేగింపు అనుకోవచ్చా? రాజు యొక్క ఊరేగింపు లేదా రాజు యొక్క
ప్రదర్శన. 7వ వచనములో వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోడుకొని వచ్చి తమ బట్టలు దానిపైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను అని రాయబడి ఉంది. తర్వాత చూడండి 9వ వచనంలో ఏమనుంది? ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. ప్రియులారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఒక ప్రవచనమును నెరవేర్చాడు. ఈ ఫుల్ఫిల్డ్ ఏ ప్రాఫెసీ. ఆయన నెరవేర్చినటువంటి ప్రవచనం ఏమిటా ప్రవచనం? జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ అధ్యాయం 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఈ ప్రవచనాన్ని యేసు ప్రభువారు నెరవేర్చాడు. ప్రవచన నెరవేర్పు కదా. బైబిల్ గ్రంథములో ఆయన అనేకమైన ప్రవచనాలు నెరవేర్చాడు. అయితే ఆయన ఎలాంటి వాడుగా ఉన్నాడట? గాడిద మీద కూర్చొని ఉండగా ఆయన దీనుడు. ఆయన దీనత్వం కదా. ప్రభు తన్ను తాను తగ్గించుకున్నవాడు. ఈ భాగంలో మనం గమనిస్తున్నాం కదా. ఈ రాజు ఎలాంటి రాజు? ఈయన సైన్యం ఎలాంటిది? ఆయుధాలు ఏంటి? వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? వాస్తవానికి రాజు బయలుదేరుతూ ఉండగా రాజు చుట్టూ ఎవరు ఉండాలి? సైన్యం ఉండాలి. సైన్యం చేతుల్లో ఏముండాలి? యుద్ధాయుధాలు ఉండాలి, కత్తులు ఉండాలి, ఈటలు ఉండాలి, డాళ్ళు ఉండాలి. కానీ ఈ రాజు సాత్వికుడైన రాజు. ఈయన దగ్గర ఎవరున్నారు? సామాన్యమైన ప్రజలు. ఎన్ ఆర్డినరీ పీపుల్, ఎన్ ఆర్డినరీ కింగ్, ఇన్ ఆర్డినరీ ప్రొసెషన్. ఆయన ఒక సామాన్యమైన రాజు, సామాన్యమైన ప్రజలు, ఒక సామాన్యమైన ఊరేగింపు. ఆయన దీనుడు, ఆయన తగ్గించుకున్నవాడు. ప్రియులారా, ఈనాడు ప్రభువు నమ్మిన మనము కూడా దీనులము కావాలి. అది ఇక్కడ పాఠం కదా. చాలాసార్లు ఏమంటారంటే మనం గొప్పవారు అంటే ఆత్మీయంగా మనం గొప్పవారమే, కానీ అంతకంతకు మనము తగ్గించుకోవాలి. ఆయన ఏమన్నాడు? తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, హెచ్చించుకున్నవాడు అంతే. మనం హెచ్చించుకుంటే ఆయన మనల్ని తగ్గిస్తాడు. అందుకే ఈ ప్రాసెస్లో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దీనుడు. మనము కూడా దీనత్వము దీనుడే. కానీ రెండవది, ఆయన ఇంకెలాంటి వాడు? ఊరేగింపులో ఆయన దీనుడుగా కనబడుతూ ఉన్నాడు. కానీ ఊరేగింపులో ఇంకొక మాట వినబడుతుంది. ఏమిటా మాట? హోసన్నా, 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 హోసన్నా అంటే జయం, 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 జయము. అంటే ఆయన ఉన్నతుడు, తగ్గించుకున్నవాడు. అదే సమయంలో ఆయన ఎలా ఉన్నాడు? ఉన్నతుడుగా ఆయన ఉన్నవాడు. హోసన్నా అనే ఆ పదం, ఇది వాస్తవానికి హలేల్లో నుండి వచ్చిన పదం. ఇది హలేలూయా అంటమే మనం. హలేల్ యాహ్ అనే 2 పదాలు అవి. హలేల్ యాహ్ అంటే యెహోవా, హలేల్ అంటే స్తుతించుడి, యెహోవాను స్తుతించుడి అని అర్థం. హల్లెలూయా అంటే. ఇక్కడ హోసన్నా అనే పదం యెహోవాకు జయము, ప్రభువు పేరట వచ్చువానికి జయము. ప్రియులారా, ఆయన ఎలా వచ్చాడంటే రాజుగా. యేసు ప్రభువారు ఆయన రాజుగా రాబోతున్నాడు. రాజుగా ఆయన ప్రవేశించాడు. అసలు మీరు మత్తయి సువార్త చదవండి. ఆయన రాజుగా పుట్టాడు, ఆయన రాజుగా జీవించాడు, ఆయన రాజుగా యెరూషలేములో ప్రవేశించాడు, ఆయన రాజుగా ఆయన మరణించాడు. ఆయన శిలువ మీద ఏమని రాయబడి ఉన్నది? నజరేయుడైన యూదుల రాజైన యేసు కదా. ఆయన రాజు మాత్రమే కాదు, ఆయన మరలా రెండవసారి రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన రానయ్యున్నాడు. అయితే ఇక్కడ మనము చేయవలసిన విషయం ఏంటంటే, వీళ్ళు ఏం చేశారు? ప్రజలు ఆయన ఏం చేశారు? 9వ వచనం, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. 10వ వచనంలో వచ్చుచున్న మన తండ్రి అయిన దేవుని రాజ్యము
సో ఇక్కడ ఏంటంటే క్రైస్తవ జీవితంలో స్తుతి అనేది చాలా గొప్పది ప్రియులరా. స్తుతి, ఆరాధన. మనము ఆదివారము స్తుతులు అనేవి సంఘముగా మనము చేయవలసినది, అక్కడికి ఆగిపోకూడదు. వ్యక్తిగతంగా ఆయన స్తుతించుట. ఇప్పుడు మనం ఆదివారము పాడామే కీర్తనలు, అట్లా ఎప్పుడైనా రోజు ఇంట్లో నీ ఒంటరిగా సోదరుడా కూర్చొని ఎప్పుడైనా గలమెత్తి గట్టిగా పాడుతున్నావా అంటే నువ్వు స్తుతించట్లేదన్నమాట. అది అభ్యాసం కావాలి. మనం ఎన్నో చేస్తున్నాం, ఎన్నో పనులు చేయాలి, కానీ ప్రభువును మీరు స్తుతించుట అనేది అభ్యాసం చేయండి. ఒక కీర్తన పాడుట అభ్యాసము చేయండి. దేవుడు మీకు చేసిన మేలులను తలపోయుట అభ్యాసం చేయండి. తప్పకుండా మన స్థితిని మార్చేస్తాడు ఆయన. చాలాసార్లు మనం ఏమవుతామంటే వరి 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 నేను పోయిన గురువారం బైబిల్ స్టడీ చెప్పాను, హబక్కూకు గ్రంథం. అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. ఆ రోజు చాలా ట్రై చేశాను, ఇప్పుడు వస్తుంది జ్ఞాపకం. అది 1వ అధ్యాయం వరి, 2వ అధ్యాయం వెయిటింగ్, 3వ అధ్యాయం వర్షిప్. చాలాసార్లు మనము వర్రీలో ఉంటాం. అన్నీ ఏంటిది ఇలా అయిపోయింది, నా పరిస్థితి ఏంటి, మా ఇంటి పరిస్థితి ఏంటి, లేదా మా వ్యక్తిగత జీవితం ఏంటి, నా భవిష్యత్తు ఏంటి, వరి చింత. కానీ అప్పుడు ఏం చేయాలంటే మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి, అడగాలి. ఆ తర్వాత మనల్ని దేవుడు స్తుతులలోనికి నడిపిస్తాడు. ప్రియులారా, సమస్య ఉన్నప్పుడే దేవుణ్ణి స్తుతించు. సమస్య ఎలా తొలగిపోతుందో నువ్వు చూడగలవు. చాలా కాలముగా నీ సమస్య అలాగే గడ్డు కట్టినట్లుగా ఉంది, కొంచెమైనా ముందుకు సాగడము లేదు. దాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించు. దేవుడు ఆ స్తుతిలో దానిని ఎలా పరిష్కరిస్తాడో నీ జీవితంలో నువ్వు చూడగలవు. బైబిల్ గ్రంథములో యోబు నష్టపోయినప్పుడు దేవుని స్తుతించాడు. యెహోషాపాతు శత్రువు రాజులు తన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు దేవుణ్ణి స్తుతించాడు. పౌలు జీవితంలో ఆయన శ్రమలో ఉండగా దేవుణ్ణి స్తుతించాడు. ఆ స్తుతి వారి జీవితాన్ని మార్చింది. నీ జీవితాన్ని ఎందుకు మార్చదు? ఆలోచన చెయ్యి. ఎందుకు అంటే మనము అలాగే ఆ చింతలోనే, ఆ చింత ప్రవాహములోనే కొట్టుకొని వెళ్ళిపోతున్నాం. ఆగు, ప్రభువును స్తుతించు. ఆ ప్రవాహములో నీవు ఎదురీదగలవు. దేవుడు నీ సమస్యను పరిష్కరించగలడు. ఎప్పుడు? స్తుతించినప్పుడు మాత్రమే. నీవు స్తుతించనంత వరకు నో ఆన్సర్, నో సాల్వేషన్. నీ ప్రాబ్లం అలాగే ఉంటుంది. ఆలోచించేయి. దేవుడు ఇదిగో స్తుతించే వారిని మన ముందు ఉంచి మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి విషయములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడని లేఖనములో ఉన్నది. మన అనుభవములో ఉన్నదా? సరే, ఆఖరి మాట. మొదటి 6 వచనాలు ఏమని విన్నామండి? రాజు యొక్క వ్యక్తిత్వం. 2 విషయాలు చూశాం. రెండవది రాజు యొక్క ఊరేగింపు, అక్కడ కూడా 2 విషయాలు చూశాం. మూడవది 11వ వచనం మాత్రం మిగిలింది కదా, చదువుకుందాం. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి అన్నాడు. ఇక్కడ ఒక 2 విషయాలు జ్ఞాపకం చేస్తాను. సరే, దీనికి ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. ఏం చేశాడు ఆయన? రాజు యొక్క పరిశీలన కదా. రాజు ఎప్పుడు కూడా అందమ్మా, ఇప్పుడున్న రాజులు అట్లున్నారులేండి. మన పార్లమెంట్లో ఏం చేస్తుంటారు? నిద్రపోతూ ఉంటారు మన రాజులు. కానీ రాజు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, చుట్టూ చూడాలి. అంటే అర్థమేమిటి? చుట్టూ చూడడం అంటే నా మీదకి ఎవరు శత్రువులు వస్తున్నారా, ఎవరు నా మీదకి ఈట విసురుతూ, అలా కాదు. ఆయన చుట్టూ చూడడం అంటే ప్రభు ఇక్కడ 2 చూశాడు. ఒకటి, పట్టణమును పరిశీలించిన రాజు. యెరూషలేము పట్టణమును పరిశీలించిన రాజు. ఆయన పట్టణ పరిశీలకుడు. పట్టణమును చూచి యెరూషలేమునకు వచ్చి దాన్ని చూడగా ఎలా కనబడుతుంది అది? ఒకసారి
నేను మత్తయి సువార్త ఎన్నవ అధ్యాయం చెప్పాను, తీయకండి ఇక్కడ చెప్పండి. ఎన్నవ అధ్యాయం ఈ సందర్భం? 21. యోహాను సువార్త 12. లూకా సువార్త 19కి రండి. లూకా సువార్త 19వ అధ్యాయం. లూకా సువార్త 19వ అధ్యాయం 41 నుండి చదువుకుందాం. 41 నుండి. అదే ఆయన పట్టణం అంటే యెరూషలేమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగక ఉంటివి గనుక నీ శత్రువులు నిన్ను నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాతి నిలిచి ఉండనీయని దినములు వచ్చుచున్నవి. ఇదండి అంటే యెరూషలేము మీదికి ఒక రాజు రాబోతున్నాడు. యేసు ప్రభు వారు ఇలా అనుకుందాం, యేసు ప్రభు వారు 33.5 ఏండ్లు జీవించాడు. ఇది లాస్ట్ వీక్ అన్నాం కదా, ప్యాషన్ వీక్, ఆఖరి వారం. అంటే AD 33 అనుకోండి, ఊరికనే మన లెక్క ప్రకారం 33, క్రీస్తు శకం 33, క్రీస్తు శకం 70. క్రీస్తు శకం 70లో అక్షరార్థంగా జరిగిన ఒక సంఘటన. రోమా టైటస్ అనే ఒక చక్రవర్తి, తీతు అంటాం తెలుగులో, టైటస్ అనే చక్రవర్తి యెరూషలేం మీదికి దండెత్తి వస్తాడు. అప్పుడు యెరూషలేం చుట్టూ గోడలు ఉన్నాయి కదా, 12 గుమ్మములు, గోడలు, కోట అంతా తలుపులు వేసేశారు. తలుపులు వేసేస్తే ఏం చేశాడంటే ఈ టైటస్ చుట్టూ గట్టు కట్టాడట. ఆ యెరూషలేము ఆ గోడల చుట్టూ మరొక ప్రాకారమును కట్టి ఆ ప్రాకారము మీద నుండి సైన్యమునకు లోపలికి పంపించాడు. యెరూషలేము నేలమట్టము చేశాడు. యెరూషలేము దేవాలయము రాతి మీద రాయి ఉండకుండా పడద్రోశాడు. అసలు ఒక ఆయన యూసఫస్ అంటారు, జోసఫస్ చరిత్రకారుడు. శవాలు అంటే ఆయన యేసు ప్రభువారు పౌలు కాలములో జీవించిన వ్యక్తి, చరిత్రకారుడు, యూదుడు. ఆయన క్రైస్తవుడు కాదు, చరిత్ర రాశాడు ఆయన. యెరూషలేములో శవాలు గుట్టలు గుట్టలుగా పడ్డాయంట 6 దినాల్లో. యేసు ప్రభువారు అన్నారు, దాన్ని చూచి ఏడ్చాడు, ఓ యెరూషలేమా, నీకు రాబోయే దుర్గతి ఎంత భయంకరంగా ఉన్నది కదా. రోమియోల ద్వారా నాశనం. అసలు ఆ నగరం మీద 30,000 మంది సైనికులతో కవాతును ఆయన చేసి కొన్ని వేల మంది యూదులను నేలమట్టం చేశాడు ఈ టైటస్ చక్రవర్తి. అందుకే యెరూషలేమును చూచి ఆయన ఏం చేశాడు? ఏడ్చాడు కదా. పట్టణమును చూచి ఏం చేశాడు ఆయన? ఏడ్చాడు. సరే, ఇప్పుడు మనం చేయాల్సిన పని, ఆదోనిని చూచి, మనం ఆంధ్రప్రదేశ్ను చూచి, మనము భారతదేశమును చూచి, అమ్మా ఇంకా కొంతమంది నీ బంధువులు యేసు ప్రభు నమ్మలేదు, వాళ్ళను చూచి నీవేం చేయాలి? ఏడ్చి ప్రార్థన చేయాలి. నిజం, వారు యేసు ప్రభువును నమ్మకపోతే యుగ యుగాలు తగలబడి అగ్నిలో కాలిపోతారు. అది నీకు అర్థం కాలేదా? ఎందుకు అనేక మంది ఆనాడు దేవుని సేవకులు 1000 మంది అంత గొప్ప చదువులు చదివిన వారు దేవుని సేవ కొరకై దేశాలు విడిచిపెట్టి భారతదేశానికి వచ్చారంటే వారు చూచి ఏడ్చారు. ఒక ఆయన ఫిన్నీ, ఆయన పేరు ప్రార్థనాపరుడైన ఫిన్నీ అంటారు. ఇంగ్లాండ్ దేశంలో మందిరాల్లో స్వార్థను ప్రకటించేవారు, ఇలా రక్షణను గురించి చెప్పేవారు. యేసు ప్రభు నమ్మకపోతే నరకాన్ని గురించి చెప్పేవారు. ఆ నరకములో మంటలను గురించి వారు బోధిస్తూ ఉండగా ఆ చిన్న హృదయములో, అరే యేసు ప్రభు నమ్మకపోతే మంటల్లో కాలిపోతారంట కదా అని పడింది. ఒక తల్లితో పాటు వీధుల్లో నడుచుకుంటూ పోతూ ఉంటే తల్లిని అడిగాడట, మమ్మీ
యేసు ప్రభువును నమ్మకపోతే నిజంగా అగ్నిలో కాలిపోతారా మమ్మీ అంటే, అవును బాబు అనిందట మమ్మీ. వెంటనే అక్కడే రోడ్డు మీద కూర్చొని ఏడవడం ప్రారంభించాడు. ఇంగ్లాండ్లో చిన్న వయస్సులో అతడే ఆ తర్వాత భారతదేశానికి వచ్చాడు. ఢిల్లీ ఆ ప్రాంతం అంతటిలో సువార్తను ప్రకటించాడు. ఆయన అనేక గొప్ప గొప్ప మందిరాలు కట్టబడ్డాయి. ఒక మాట చెబుతాను, ఢిల్లీలో ఆ ప్రాంతంలో అప్పుడు ఆయన కట్టిన మందిరాలు ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్లుగా మారిపోయాయి. ఇది విన్నప్పుడు ఏడుపు రాదా మనకు? వారు తమ ప్రాణాలను తెగించి వారికున్న వసతులను విడిచిపెట్టి అనేక మంది రక్షణ నిమిత్తమై తమ జీవితాలను సమర్పించుకున్నారు. అందుకే యేసు ప్రభుని ఏమన్నారంటే ద మ్యాన్ ఆఫ్ సారోస్ అన్నారు. ఆయన దుఃఖపుత్రుడు, ఏడ్చేవాడు. ఆయన ఏదైనా కనబడితే ఏడ్చేవాడు. యెరూషలేము కనబడితే ఏడ్చేవాడు. బేతనియాలో ఆ లాజరు చనిపోతూ ఉండగా వారందరూ ఏడుస్తూ ఉండగా ఆ కష్టాల్లో ఉన్న ప్రజలను చూచి ఆయన ఏడ్చేవాడు. పతనమైన వారిని చూచి ఏడ్చేవాడు. నరకానికి వెళ్ళే వారిని చూచి ఏడ్చేవాడు. నిజంగా మనకు ఆ దుఃఖం ఉన్నదా సోదరి? ఇంకా యేసు ప్రభువును నమ్మని నీ బంధువుల కొరకు ఎంతో ప్రయాసపడుతున్న సోదరుడా, నీ రక్త సంబంధికులు ఎంతోమంది నమ్మని వారు ఉన్నారు. మరి నీవు కాక వారి కొరకు ఎవరు ఏడుస్తారు? ఎవరు కన్నీరు కారుస్తారు? ఇంకొక మాట, ఒకటి పట్టణమును చూచాడు, రెండవది 11వ వచనములో దేవాలయమును చూచాడు కదా. దేవాలయం, ఆయన దేవాలయములోనికి వెళ్ళి ఆ సమస్తమును చూచాడు. అక్కడ ఏమున్నది? వ్యాపారం ఉన్నది. ఏమంటున్నారు కదా, అక్కడ పావురము బలి ఇవ్వాలి, గొర్రె బలి ఇవ్వాలి, మేకను బలి ఇవ్వాలి కదా. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్తే టెంకాయలు అవన్నీ అమ్ముతుంటారే, అట్లా యెరూషలేములో పావురం పావురం పావురం, గొర్రె గొర్రె, మేక మేక, వ్యాపారం వ్యాపారం. ప్రభువు దాన్ని చూచి ఆయన ఓర్చుకోలేకపోయాడు. దేవాలయమును ఆయన శుద్ధి చేశాడు. అయితే ప్రియులరా, ఆయన దేవాలయములోని, ఇక్కడ ఒక చిన్న మాట చెప్దాం అనుకుంటున్నాను నేను. ఆయన దేవాలయమునకు వెళ్ళి అన్నీ చూస్తున్నాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. దేవాలయములో ఉన్నవారు మాత్రము వెరీ గుడ్, ఆయన్ను చూడడం లేదు. వాళ్ళు ఏం చూస్తున్నారు? పైసలు చూస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు? మా గుడి అంత పెద్దది, మా తెర అంత పెద్దది, మా యాజకుడు, మా ఆలయం, మా అర్పణ అవన్నీ, కానీ దేవుణ్ణి చూడడము లేదు. ప్రియులారా, ప్రభు తేటగా చెప్పాడు. మత్తయి సువార్త 18:20 ఏమన్నాడు? ఎక్కడ 2 3 నా నామమున కూడి ఉందురో అక్కడ నేను. మరి మన మధ్య ఉన్నాడా? మరి చూశారా? ఇప్పుడు ఈ ఉదయకాలం ఏం చూశారా? ఆయన చూచే దేవుడు అని చూశారా? ఆయన వినే దేవుడు, ఆయన దిగి వచ్చిన దేవుడు, ఆయన మనల్ని విమోచించిన దేవుడు, ఆయన ఆ దీనుడుగా ఉన్న దేవుడు, ఆయన మహోన్నతుడుగా ఉన్న దేవుడు, ఆయన కన్నీరు కార్చిన దేవుడు, ఆయన మన మధ్య ఉన్న దేవుడు. ప్రియులారా, అందుకొరకే ఇప్పుడు వేరే వాళ్ళు ఒక దర్శనం చూసుకొని మా దర్శనం అయిపోయిందని దాన్ని మనసులో అనుకుంటూ పోతారు. మనం కూడా మందిరం విడిచిన తర్వాత మన గృహాలకు వెళ్ళినా, ఇదిగో ఈరోజు ప్రభువుని నేను ఇలా చూచాను, ప్రభువు నాతో ఇలా మాట్లాడాడు, ప్రభువు నన్ను దర్శించాడు అని మన హృదయాల్లో ముద్రింపబడి సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక.